నవ మల్లెతీగ. అవును, నవ మల్లెతీగ ఫిబ్రవరి సంచిక చేతికొచ్చేస్తుంది. మల్లెతీగ వచ్చిందంటేనే ముఖ చిత్రం ఏ కథానాయకుది ఉంటుంది. మల్లెతీగ కవర్ పేజీపై ట్యాగ్ ఏముంటుంది. ఇది పాఠకుల్లో కలుగుతున్నటువంటి క్యూరియాసిటీ. మాలధారణ వ్యసనాల విరామం కోసమా అనే ప్రశ్న ముఖ చిత్రంలోనే కనపడుతుంది. అలాగే వెన్నెల వసంతం కృష్ణశాస్త్రి కవర్ పేజీలో ఆకట్టుకునే రీతిలో ఈ శీర్షిక కనిపిస్తుంది. ఇక పుస్తకంలోకి వెళ్ళిపోతాను. పుస్తకంలో ఈసారి ప్రత్యేకతలు గురించి చెప్పే ముందు చాలా సంగతులే మనకు కనపడతాయి. ముఖ్యంగా పుస్తకంలో మనకి ఈ పర్యాయం కూడా సంపాదకీయం చాలా సూటిగా సాగింది. కలమిశ్రీ రాసిన ఈ సంపాదకీయంలో చెట్టు తల్లి బిడ్డలు పుస్తకాలు ముందొచ్చిన పుస్తకం కంటే వెనకొచ్చిన సెల్ వాడి ఈ సంపాదకీయంలో దొర్లినటువంటి ఒక చెమక్. ఇది సాదాసీదారణమైన చెమక్కు కాదు. ఇది గంభీరమైనటువంటి నవ్వుకు పునాది వేస్తుంది, ఆలోచనల్ని కలిగిస్తుంది. నెల మల్లెతీగ ముఖ చిత్రంగా యువ నాయకుడు నారా లోకేష్ చిత్రాన్ని ప్రచురించారు. దీనిపై అనూహ్యమైనటువంటి స్పందనను లేఖా రూపంలో అనేక మంది పంపించారు. ఇది ఒక విశేషమైతే ఈసారి ఎందుకో ఇప్పటికే ఇంతో ప్రాచుర్యంలో ఉన్నటువంటి సీరియల్స్ ఎందుకో అంత ఆసక్తికరంగా ముందుకి సాగలేదు. మొత్తం మీద కవితలు, కథలు, కార్టూన్లు మల్లెతీగలో ముచ్చట కొలిపే రీతిలో ఉన్నాయి. అన్నీ చెప్పేస్తే మీరు చదివేదేముంది.